ఇక్కడ మనం హనుమాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, హనుమాన్ యొక్క రూపం ఎలా వచ్చింది అంటే గనక, మనం అనుకున్నట్టుగా చర్మం లేనటువంటి రూపం ఉంటుంది కాబట్టి హనుమాన్. కానీ అసలు ఈ హనుమాన్ రావాల్సిన అవసరం ఏముందంటే, మన లోక కళ్యాణార్థం కోసం. ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. లోక కళ్యాణార్థం కోసం చేసేది ఉంటుంది. అలానే అసలు హనుమాన్ సృష్టికర్త ఎలా ఉంది అంటే గనక, హనుమాన్ అంటే మరో ఎవరో కాదండి. మనము ఇష్టపూర్వకంగా ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటువంటి మన శివ భగవానుడు, అలానే ఎవరుంటారండి ఇంకా పార్వతమ్మ వారు. శివయ్య, పార్వతమ్మ వారు కలిసే హనుమాను. హనుమాను వెనక భాగంలో ఉన్నటువంటిది పార్వతి అమ్మవారు. ముందు భాగంలో ఉన్నటువంటిది శివ భగవానుడు. కాబట్టి వారి యొక్క ఇద్దరి యొక్క రూపమే హనుమాన్. కాబట్టి వారికి రూపం ఉండదు. ఈ వారి ఇద్దరి యొక్క రూపం ఎందుకు వస్తారంటే కనుక, మన భారతదేశంలోనే కాదండి, యావత్ ప్రపంచంలో మానవాళికి ఒక ఐడియల్గా ప్రపంచంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా సహాయం చేయాలి, దేవుని ధ్యానం ఎలా తీసుకోవాలి, ఎవరు ఎలా ఉండాలనేది మనకి సృష్టించడానికే రామాయణ కాలంలో చేసేదానికి, రామాయణంలో రాములు వారు, లక్ష్మణ్ వారు, అలానే సీతమ్మ వారు వీరంతా కూడా మానవులుగా పుడతారు. మానవులుగా పుట్టినప్పుడు దేవుళ్ళు డైరెక్ట్గా సహాయం చేయడానికి ఉండదు. కాబట్టి వారు కూడా ఒక రకమైనటువంటి మానవ అవతారం ఎత్తాలి. ఆ మానవ అవతారం ఎత్తేదానికి అవకాశం లేదు కాబట్టి హనుమాను ఒక అవకాశం ఉంది కాబట్టి హనుమాను రూపంతో ఎన్నో రకాలటువంటి లంకిని కావచ్చు, శంకిని కావచ్చు, శూర్పణఖ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా హతమార్చి వారికి కూడా మోక్షం కలిగించినటువంటి అదృష్టం ఎవరికైనా ఉందంటే ఆ శివ భగవానుడికి, ఆ ఒక పార్వతమ్మ వారికి. వారిద్దరే హనుమాన్ యొక్క సాక్ష్యం. కాబట్టి శివాలయానికి వెళ్ళలేటువంటి వారు, శివాలయానికి కుదరలేటువంటి వారు, సమీప దూరంలో హనుమాన్ ఆలయం ఉంటే, హనుమాన్కి రూపం లేనటువంటి ఓ మనిషి కాబట్టి, అంటే చర్మం లేనటువంటి ఒక మనిషి కాబట్టి అతను మీకు సహాయం అనేది ఖచ్చితంగా చేస్తాడు. ప్రతి ఒక్క దేవుడు కూడా కళ్ళతో చూస్తారు, కానీ హనుమాన్ మాత్రం హృదయంతో చూస్తారు. హృదయంతో చూస్తే ఖచ్చితంగా కన్న తల్లిలాగానే మనకి ఆరాధన ఇస్తారు. కన్న తల్లిలానే మన కోరికలు, మనకు ఆకలి అవుతుంది అంటే అమ్మకి కడుపు చూసే అవసరం లేదు, అన్నం పెడుతుంది. అదేవిధంగా మనకేదైనా సమస్య వచ్చిందంటే కనుక హనుమాన్ని కొలుచుకోండి, ఖచ్చితంగా ఆ సమస్యకి ఖచ్చితంగా తీరిపోతుంది.